అసలు సీతక్క గారిని ఒక మాట అడగాల్సింది ఏంటంటే, రాష్ట్ర స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక ములుగులోనే కాదు, ఏ కార్యకర్తకైనా ఇబ్బంది అయితే యావత్ రాష్ట్రంలో నలుమూలల్లో ఏ జిల్లాలైనా మాట్లాడే హక్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఉంది. మీ కార్యకర్తలను ఏమంటారంటే, సీతక్క మంత్రి అయితే మేము బాగుపడతాం, మాకేదో జరిగిపోతుందని చెప్పేసి ఎంతో ఆశ పెట్టుకున్నామని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ములుగు జిల్లాలో ఉన్న అందరూ కూడా మీ అనుచరులను వెళ్ళి మీ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారికి ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళకి లేఖ ఇచ్చిన విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో మీరు గమనించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మీరు నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ అయితే, మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీదే, మీరు క్యాబినెట్ లో ఉన్నారు, నిజంగా మీరు ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయగలిగేదైతే జీవో 49 ఎందుకు రద్దు చేయట్లేదో మీరు ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ముందు గమనించాలి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒక వాట్సాప్ లో చిన్న మెసేజ్, ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు అని వారు వాపోతే, కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పోలీసుల యొక్క ఒత్తిడి మేరకు, వాళ్ళ ఇబ్బంది మేరకు ఆత్మహత్య చేసుకునే విషయం మీ దృష్టికి రాలేదా? మీ కళ్ళు మూసుకుపోయినాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు, మీ అనుచరులు ఏవైతే ఇసుక దందాలు చేస్తున్నా మిగతా అంతా కూడా మీరు మంత్రి అయినాక అరాచకాలన్నీ కూడా ఒక జర్నలిస్ట్ సోదరుడు బయటపడితే మీరు పిడిగుద్దులు గుద్ది వాళ్ళు ఇబ్బంది పెట్టి కార్లు లాకెట్టి మీ కార్యకర్తలు మీ అనుచరగడం కొట్టింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు మాటికి ఆదివాసి బిడ్డ అని చెప్పుకుంటూ ఆదివాసి కాడ వాడుకుంటూ మా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి ప్రత్యేకంగా మీకు తెలియపరుస్తాను. వాస్తవంగా రేవంత్ రెడ్డి యొక్క క్యాబినెట్ లో మహిళలకు గౌరవం లేదని ఒకరినొకరు వెళ్ళి కూడా గాంధీ భవన్ లో మీ యొక్క ఇన్ఛార్జ్లకు వాపోతున్నది వాస్తవం కాదా మీరు గమనించాలని తెలియవస్తున్నాం. కానీ ఇదే బీఆర్ఎస్ భవన్ లో ఏ ఒక్క కేసీఆర్ గారి నాయకత్వంలో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఏ ఒక్క ఆడబిడ్డ కన్నీరు కార్చలేదు, వాస్తవమా కాదా మీకు తెలియవస్తాను. అంతేకాదు, ప్రత్యేకంగా ఇవాళ మీరు 18 నెలల్లో రీల్స్ కే పరిమితమైన కానీ మంత్రిగా అట్టర్గా ఫెయిల్ అయ్యారు. మీరు ఒక మాట అన్నారు, కేటీఆర్ గారు అభివృద్ధి ఓరోలేకే మాట్లాడుతున్నాడు. ఏందమ్మా, ఏం మాట్లాడుతున్నాం? అభివృద్ధి జరిగింది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనా లేకపోతే కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనా మీరు గమనించాలి. ములుగు జిల్లా ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి. మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి. గిరిజన యూనివర్సిటీకి ల్యాండ్ కేటాయించింది కేసీఆర్ కాదా గమనించాలి. మల్లంపల్లి మండలం ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి మీరు. అంతేకాకుండా మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి. ఇవాళ నువ్వు ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా మీ క్యాంప్ ఆఫీస్ తో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టించింది కేసీఆర్ కాదా అని గమనించాలని చెప్పి ప్రత్యేకంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు నిజంగా ఒక మహిళా బిడ్డ అయితే 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి మీరు ఏదైతే ఎలక్షన్ లో ఇచ్చిన 420 హామీలతో పాటు 6 గ్యారంటీలతో పాటు ఈ 2500 నువ్వు ఎందుకు ఇప్పించలేకపోతున్నావో నువ్వు దానికి సమాధానం చెప్పాలి. నువ్వు మంత్రిగా ఫెయిల్ కాదా లేదా నువ్వు నాకు ప్రత్యేక సమాధానం చెప్పాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు మాట్లాడుతున్న విషయాన్ని పూర్తి స్థాయి ఖండిస్తూ ఇంకొకసారి ఇట్లాంటి చర్యలు మాట్లాడితే మాత్రం మంచిగా చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.